హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటండి, ప్రతి ఆడబిడ్డలు ఉండే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే వీడియో ఆడబిడ్డలు తల్లిదండ్రులు మాత్రమే వీడియో చేస్తాను. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మన బిడ్డను ఇచ్చి ఎవరికన్నా కానీ పెళ్లి చేసేస్తాము. పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకుంటాము. అబ్బా, ఇంకా బిడ్డకు పెళ్లి అయిపోయింది, ఆ పాప ఎదారు లేదు నాకు అని చేతులు దులిపేసుకుంటాము. కానీ నేను చెప్పేది ఏమంటే, మీరు పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటే అక్కడ వాడు మీ అల్లుడు మీ బిడ్డను బాగా ఏమనకుండా బాగా చూసుకుంటే లక్షణంగా ఇబ్బంది లేదు. వాడు సరిగ్గా చూసుకోకుండా వాడు కొట్టి తిట్టి రోజు హింసిస్తా అంటే మనమేమో ఇక్కడ బాగా అక్కడ పెళ్లి అయిపోయిందిలే మా బిడ్డ కానీ మనం ఇక్కడ ఏదో పట్టించుకోకుండా ఇక్కడ మన పని మనం చేసుకుంటూ ఉంటాము. కానీ ఆ పాప అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏమంటే, అక్కడ పుట్టింటోళ్ళు అక్కడ పెళ్లి చేసేసి అక్కడ పంపించేసి అత్తగారు అక్కడ చూసుకోకుండా వాళ్ళు కొట్టి ఇక్కడ పంపిస్తే ఆ పాప మధ్యలో ఎక్కడ పోతుంది? ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఆడబిడ్డ నుంచి పెళ్లి చేసిన తర్వాత తండ్రి అనేవాడు ఎవడన్నా కానీ తల్లి కానీ తండ్రి అనేవాళ్ళు వాళ్ళకి ఏదైనా కానీ ఒక దావు చూపించాలి. దావు అంటే పెళ్లి చేసేస్తానే దావు కాదు. రేపొద్దున వాడు చూసుకోకుండా ఏదో అమ్మా ఇది మాతా ఏందో అంత ఎంత ఉంది అని చెప్పి ఏదో 2 లక్షలు 3 లక్షలు ఏదో ఒక 50,000 కానీ ఆ పాపకు ఏదో బ్యాంకులో వేసేదో ఏదైనా ఒక ఆ పాపకు ఆధారం చేయాల. లేదంటే మన చేతనైతే ఇంకా ఉండేవాళ్ళు కొంతమంది సొంతం ఇల్లైనా కట్టించి రేపొద్దున వాడు చూడకుండా ఒక ఇల్లైనా కట్టించి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు దేశంలో. లేదంటే బాగా చదివించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుకోమ్మా, వాడు చూడరు అని చదివిచ్చే వాళ్ళన్నా ఉండరు. అట్లా ఏదైనా కానీ ఒక ఆధారం చేస్తే ఆడబిడ్డ రేపొద్దున వానికి ఆశీకోకుండా బతుకుంటుంది. వాడు మంచివాడైతే మనం ఏమి ఇకున్నా కూడా వాడు కూలి చేసైనా మనం బిడ్డను సాకుతాడు. మీరు ఇంకోటి అంటారు, పెళ్లి చేసేసినాము ఇంకా ఆయన పని అయిపోయింది అని పట్టించుకోరు. కానీ కొడుకులుంటే కొడుకులకు కూడా పెళ్లి చేస్తాం కదా మనము. కొడుకులకు పెళ్లి చేసేసినప్పుడు కొడుకులు కూడా పట్టించుకోకుండా వదిలేస్తే ఇక్కడ బిడ్డకు పెళ్లి చేసినాము, అక్కడ కొడుకులకు పెళ్లి చేసేసినాము, కొడుకులతో కూడా సంబంధం లేదు కదా. అంటే కొడుకులు పెళ్లి చేసినా కూడా కొడుకులేమి ఇంట్లో ఉండొచ్చు, కొడుకులు బాగా చూసుకోవచ్చు, మనము బిడ్డను మాత్రం చూసుకోకూడదు. ఇది ఎక్కడ నేను ఫ్రెండ్స్, బిడ్డ మన కడపనే పుట్టింది, కొడుకులు మన కడపనే పుట్టినారు. బిడ్డకు ఎంత తక్కువ ఉందో కొడుకులకు అంత తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కాకుంటే ఇప్పుడంతా కొంతమంది చాలామంది పట్టించుకోరు. నేను చెప్పేది తప్పుగా అర్థం చేసుకోవద్దండి. బిడ్డకు న్యాయం చేద్దామని నేను చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేయండి. ఎందుకంటే ఆడబిడ్డలకు పాపం వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు ఫ్రెండ్స్? తల్లిదండ్రులనే కదా చెప్పుకుంటుంది. తల్లిదండ్రులు పోతే ఇంకెవరితో చెప్పుకోలేరు కదా. అందుకు తల్లిదండ్రులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి ముక్కుతాను. బిడ్డకి ఏదన్నా న్యాయం చేద్దామండి ఫ్రెండ్స్. మనము ఏదైనా కానీ బిడ్డలు ఉండేవాళ్ళు బిడ్డకు న్యాయం చేసి పాపము ఏదైనా కానీ ఒక దావు చూపిస్తే ఆ పాప రచనకు బతుకుంటుంది. వాడు కట్టుకుంటే వాడు చూస్తే పర్వాలేదు, చూడకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకని మనం బతికున్నట్లే మన బిడ్డకు న్యాయం చేసిపోదామండి. ఇది ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిక్కే ఎస్పీ స్టార్ నాగోసం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.